హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. క్లాప్ కొట్టకుండానే క్లారిటీ ఇచ్చేశారు. కెమెరా పట్టకుండానే యాక్షన్లోకి దిగిపోయారు. సినీ పరిశ్రమకు భరోసా ఇచ్చారు. సెలబ్రిటీస్ నుంచి ఏం కోరుకుంటున్నారో చెప్పేశారు. పాన్ ఇండియా సినిమాలతో జోష్ మీద ఉన్న టాలీవుడ్ని ఆకాశమే హద్దని ఉత్సాహపరిచారు. ఎలాంటి గ్యాప్ లేదు, అపోహలకు ఆస్కారమే లేదు. ఒకటే ఎజెండా, టాలీవుడ్ ఇక ఇండియన్ సినిమా క్యాపిటల్. బాలీవుడ్ అయినా హాలీవుడ్కైనా హైదరాబాదే కేర్ ఆఫ్. సర్కార్తో పాటు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఇదే టార్గెట్. వివాదాలొద్దు, రాజకీయాలొద్దు, కలిసి నడుద్దాం, సమన్వయంతో పనిచేద్దాం. మీటింగ్లో మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఇండస్ట్రీ బాగుండాలని సీఎం ఆకాంక్షించారు. టాలీవుడ్ టాప్ లెవెల్లో ఉండాలని కోరుకున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు పరిశ్రమ పెద్దలు. మీకు మేము, మాకు మీరు. ఇండియన్ ఫిల్మ్ క్యాపిటల్ హైదరాబాద్ ని సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. టాలీవుడ్ ఇక టాప్ లెవెల్. నిన్నటిదాకా అపోహలు, అనుమానాలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై సీరియస్ నిర్ణయాలు. టాలీవుడ్ ఫ్యూచర్ పై రకరకాల ప్రచారాలు. కానీ ఒక్క మీటింగ్ తో అన్ని పటాపంచలైపోయాయి. ఆ ఒక్కటే తప్ప ఏదన్నా ఓకే అనేసింది సర్కార్. అదేమంత సమస్యే కాదు. ఇక ఇండస్ట్రీ అసలు టార్గెట్ అదేనంటున్నారు పరిశ్రమ పెద్దలు. సర్కారు, సినిమా ఇండస్ట్రీ నోట ఇప్పుడు ఒకటే మాట, ఇండియన్ ఫిల్మ్ క్యాపిటల్ గా హైదరాబాద్. హైదరాబాద్ ని సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ అని టాలీవుడ్ ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది. పాన్ ఇండియా సినిమాలతో తన సత్తా చాటింది. టేకింగ్ నుంచి కలెక్షన్స్ దాకా తనకెంత స్టామినా ఉందో ప్రపంచానికి చూపింది. ఆస్కార్ విశ్వ వేదికపై కూడా తెలుగు సినీ పరిశ్రమ గొప్పతనాన్ని సగర్వంగా చాటింది. ఇప్పుడు ఫిల్మ్ క్యాపిటల్ గా హైదరాబాద్ ని నిలబెట్టాలనే సంకల్పాన్ని తీసుకుంది. థియేటర్లో తొక్కిసలాటపై కేసులు, అల్లు అర్జున్ అరెస్టుతో వాతావరణం హీటెక్కిన టైంలో దిల్ రాజు చొరవతో హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సీఎం గారు విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. పుష్పరాజ్ కేసుపై దేశమంతా చర్చ జరుగుతోన్న సమయంలో సీఎం ని కలుసుకున్నారు ఇండస్ట్రీ పెద్దలు. అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ సహా 46 మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు, హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ ఈ భేటీలో పాల్గొన్నారు. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తానని పరిశ్రమ పెద్దలకు హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తొక్కిసలాట ఘటన బాధాకరమన్న సీఎం ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని చెప్పారు. ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమ కూడా తమకెంతో ముఖ్యమన్నారు సీఎం. ఇండస్ట్రీని అన్ని విధాలా ప్రోత్సహిస్తామని టాలీవుడ్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. పరిశ్రమ పెద్దల సలహాలు, విన్నపాలను విన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కొన్ని ప్రతిపాదనలు వారి ముందు పెట్టారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు. మహిళల భద్రత, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంపై సినీ ప్రముఖులు చొరవ చూపాలని కోరారు. టెంపుల్, ఎకో టూరిజాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రమోట్ చేయాలి అన్నారు రేవంత్ రెడ్డి. 8 సినిమాల కోసం తమ ప్రభుత్వం స్పెషల్ జీవోనిచ్చిందని గుర్తు చేసిన సీఎం పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో
అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట ఘటనతో బెనిఫిట్ షోలను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టికెట్ల రేట్లు పెంచుకోవడం ఇకపై కుదరదని నిష్కర్షగా చెప్పేసింది. అసెంబ్లీలోనే దీనిపై ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ పరిశ్రమ పెద్దలతో భేటీలోనూ ఈ అంశం చర్చకొచ్చింది. అయితే చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నామని సీఎం తేల్చి చెప్పారు. టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశాన్ని చాలా చిన్నదన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. ఇండస్ట్రీ అభివృద్ధే తమ ముందున్న అతిపెద్ద లక్ష్యమన్నారు. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లోగా నివేదికిస్తామన్నారు దిల్ రాజు. రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. ఇంటర్నేషనల్ హబ్ గా హైదరాబాద్, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ క్యాపిటల్ గా హైదరాబాద్. ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దల భేటీలో ఇదే మెయిన్ పాయింట్. వివాదాలకు తావు లేకుండా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఓటీటీలకు హైదరాబాద్ ని కేరాఫ్ గా మార్చాలని సంకల్పించారు. సమావేశంలో ఇండస్ట్రీ పెద్దలు కూడా కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు హీరో నాగార్జున. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలన్నారు నాగ్. హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది తమ చిరకాల స్వప్నమన్నారు ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు. గతంలో చంద్రబాబు హైదరాబాద్ లో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ని హైదరాబాద్ లో నిర్వహించాలి అన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. తొక్కిస్లాట ఘటనపై జరిగిన రచ్చతో సినిమా ఇండస్ట్రీలో కాంపిటీషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మురళీమోహన్. సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఎలక్షన్ రిజల్ట్ లాగే ఉంటోందన్నారు. కాంపిటీషన్ వల్లే సినిమా ప్రమోషన్ కీలకంగా మారిందన్నారు మురళీమోహన్. అయితే శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరిస్తుందని సినీ పెద్దలకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా ఫంక్షన్లు, షోలలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని టాలీవుడ్ ప్రతినిధులకు డీజీపీ జితేందర్ సూచించారు. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అపోహలు పెట్టుకోవద్దు, ఎలాంటి అనుమానాలు వద్దు, కలిసి పనిచేద్దామని సర్కారు, సినీ ఇండస్ట్రీ ఫిక్స్ అయ్యాయి. హైదరాబాద్ లో పెద్ద కాంక్లేవ్ ఏర్పాటు చేసి ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు సీఎం. కీలక సమయంలో మీటింగ్ ఫలప్రదంగా జరగడంతో కార్యాచరణపై సీఎంతో మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించారు ఇండస్ట్రీ పెద్దలు. తెలంగాణ బ్రాండ్ ని పెంచడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ఎఫ్డీసీ చైర్మన్. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పెద్ద టాస్క్ ని రీచ్ కావడమే తమ ముందున్న టార్గెట్ అన్నారు దిల్ రాజు. తొక్కిస్లాట ఘటన తర్వాత ఇండస్ట్రీపై సర్కార్ అసహనంతో ఉందన్న ప్రచారం జరిగింది. యూఎస్ నుంచి రాగానే సీఎం ని కలుసుకున్న దిల్ రాజు అపాయింట్మెంట్ అడిగి 2 రోజుల్లోనే టాలీవుడ్ ముఖ్యులతో భేటీకి చొరవ చూపారు. మీటింగ్ లో చర్చించిన అంశాలను అమలు చేసే విషయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు కాబోతోంది. కమిటీలో 2 మంత్రులు, 2 నిర్మాతలు ఉంటారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా కమిటీలో ఉంటారు. 5 లేదా 7తో ఏర్పాటైన ఈ సబ్ కమిటీ టిక్కెట్ల రేట్ల అంశంతో పాటు అన్ని సమస్యలపై చర్చిస్తుంది. సినిమా రంగానికి అండ్ గవర్నమెంట్ మధ్యలో అందరం భావించాం ఏదో కోల్డ్నెస్ ఉంది అంటే అది ఈ మధ్య జరిగిన సంఘటనల వల్ల. కానీ ఇది ఈ రోజు జరిగింది చాలా శుభ పరిణామం, చాలా బాగుంది. ఇది ఇండస్ట్రీకి చాలా మంచిది ఇది. అండ్ ఎవరో ఇనిషియేటివ్ తీసుకోకపోతే అవ్వనిది. మనకి దిల్ రాజు గారు అమెరికా నుంచి రాగానే ఆయన అది మూవ్ చేశారు, అందరు ప్రముఖులు వెళ్లారు. అండ్ అలాగే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిపాదన చేశారో అలాగే దీనికి ఎకో టూరిజం లాగా, టెంపుల్ టూరిజం లాగా కూడా డెవలప్ చేయమన్నారు. అంటే మన తీసే సినిమాల్లో మన తెలుగు కల్చర్ని, మన పర్టికులర్లీ మన భాషని, మన కల్చర్ని అది క్లియర్ గా రిఫ్లెక్ట్ అయ్యేలాగా సినిమాలు తీయమని ఆయన ఉద్దేశం ఉండొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నంది అవార్డుల పేరుని గదర్ అవార్డ్స్ గా మార్చింది. అయితే ఇప్పటిదాకా ఈ అవార్డులకు సంబంధించి ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందలేదు. తాజా మీటింగ్ లో గద్దర్ అవార్డ్స్ పైన సీఎంతో చర్చించారు టాలీవుడ్ పెద్దలు. టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడమే ప్రభుత్వ ఉద్దేశమన్న సీఎం మాటలతో ఫిలిం ఇండస్ట్రీ హ్యాపీ. సినీ పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని గుర్తు చేసిన సీఎం ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. సీఎం సానుకూల స్పందనతో ఇండస్ట్రీ కూడా స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ రియాక్ట్ అవుతోంది. టాలీవుడ్కి ఏం తక్కువ, బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్కే ఛాలెంజ్ చేసే రేంజ్ ఉంది. హాలీవుడ్తో పోటీ పడే మేకింగ్ ఉంది. హైదరాబాద్ని ఇండియన్ సినిమా క్యాపిటల్గా నిలబెట్టడం ఇండస్ట్రీ ముందున్న టాస్క్. ఆస్కార్ వేదికను చుంబించిన తెలుగు సినిమా ఇక కొత్త లక్ష్యాలతో ముందుకెళ్లబోతోంది.
స్టూడియోలు ఫిల్మ్ సిటీ, టాలీవుడ్ కి లేనే లేదు పోటీ. హైదరాబాద్ మూవీ కబాబ్ సంకల్పం ఉండాలి, సమన్వయము కుదరాలి. సీఎంతో భేటీలో చర్చించిన అంశాలు, పెట్టుకున్న లక్ష్యాలు అసాధ్యమేమీ కాదంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే టాలీవుడ్ సినిమా ఎప్పుడూ ప్రాంతీయం కాదు, తెలుగు రాష్ట్రాలకే గిరిగీసుకొని కూర్చోలేదు. కొన్నాళ్లుగా దేశమంతా మారుమోగుతోంది టాలీవుడ్ పేరు. పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టేస్తున్నారు మన మూవీ మేకర్స్. జక్కన్న చెక్కిన బాహుబలి యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కట్టిపడేసిందే. RRR రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఆస్కార్ అవార్డుతో తెలుగు సినిమా దమ్మేంటో చూపించింది. ఇక నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 AD అయితే హాలీవుడ్ మేకర్స్ ని కూడా ఆశ్చర్యపరిచింది. ఇక పుష్ప 2 మానియా గురించి చెప్పాల్సిన పనే లేదు. బాలీవుడ్ అయినా, జపాన్ లాంటి ఫారిన్ కంట్రీలైనా మన సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటున్నాయంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడో బిగ్ బాస్ గా మారిపోయింది టాలీవుడ్. గ్రాఫిక్ వర్క్, యానిమేషన్స్ ఇవన్నీ డామినేట్ చేసే కైండ్ ఆఫ్ సినిమా వర్క్ అన్నది స్టార్ట్ అయిపోయింది మన తెలుగులో కూడా. ఆ రోజు నుంచి మనం చూసుకుంటే ఒక అవతార్ దగ్గర నుంచి మనం చూసుకున్న సినిమాలు, ఎన్నో సినిమాలు సిరీస్లుగా వస్తున్నాయి, 1 by 1. వాటన్నిటికీ ఏంటి, టెక్నికల్ సపోర్టు, గ్రాఫిక్సే ఎక్కువ ఉన్నాయి. ఆ గ్రాఫిక్స్కి సంబంధించిన స్టూడియోలు కానీ, లేకపోతే ఆ గ్రాఫిక్స్కి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమున్నది, హై డెఫినేషన్లోని గ్రాఫిక్స్ చేసే అవకాశం కానీ, లేకపోతే ఆ ఫీజిబిలిటీస్ ఎట్లాగా క్రియేట్ చేయాలి. 80వ దశకంలో చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ తరలి వచ్చినప్పటి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఎప్పుడో 68 ఏళ్ల క్రితమే ప్రారంభమైన సారథి స్టూడియోస్ నుంచి మొదలు పెడితే 6 డజనుకు పైనే ప్రతిష్టాత్మక స్టూడియోలు భాగ్యనగరంలో ఏర్పాటయ్యాయి. దాదాపు 2000 ఎకరాల్లో 28 ఏళ్ల క్రితం నిర్మించిన ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్దది. ఆస్కార్ అవార్డు సాధించిన రాజమౌళి లాంటి దర్శకులు హైదరాబాద్ పరిసరాల్లోనే వరల్డ్ క్లాస్ సినిమాల్ని షూట్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా వరల్డ్ మ్యాప్ లో హైదరాబాద్ కో ప్రత్యేక గుర్తింపుంది. అన్నపూర్ణ స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్స్ లాంటి చోట్ల వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకునే అవకాశాలున్నాయి. కొన్ని సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పటికీ బయట జరుగుతోందంటే కారణం అనుకున్న సమయానికి అవుట్పుట్ కోసమే. అందుబాటులో ఉన్న వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీతో భారీ సెట్స్ అవసరం లేకుండానే సినిమాలు తీయొచ్చు. కల్కి 2898 AD, దేవర, బాహుబలి, RRR లాంటి విజువల్ వండర్స్ ని హైదరాబాద్ లోనే సృష్టించారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న విశ్వంభర వర్క్ కూడా ఎక్కువగా ఇక్కడే జరుగుతోంది. ఆర్థిక రాజధాని కాబట్టి ముంబైలో సెటిల్ అయింది, కానీ అక్కడి బాలీవుడ్ ని టాలీవుడ్ ఎప్పుడో మించిపోయింది. హైదరాబాద్ కి హాలీవుడ్ స్థాయి ఉందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇండియాలో తొలి ఆస్కార్ అవార్డు సాధించిన సినిమా తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చింది. మన దగ్గరే గ్రాఫిక్స్ వర్క్ తో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా తగ్గుతుందంటున్న ఈ సినీ వర్గాలు 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి ఏ విధంగా చూసినా హైదరాబాద్ అందరికీ అనువైన ప్రదేశం. అందుకే సీఎం హామీతో టాలీవుడ్ ని ఇండియన్ సినిమా క్యాపిటల్ గా, ఇంటర్నేషనల్ సినీ హబ్ గా మార్చాలన్న లక్ష్యం వైపు దృష్టి సారించింది ఫిల్మ్ ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, తెలుగు సినిమాకి ఎక్కడెక్కడో గుర్తింపు ఉంది. కాబట్టి దాన్ని మనం గ్లోబల్ లెవెల్లో, ఒక హాలీవుడ్ లెవెల్లో తీసుకువెళ్ళండి అన్నారు. అంత ఇంపార్టెంట్ మన ఇండస్ట్రీ అని ఆయన చెప్పడం అనేది ఒక గుడ్ థింగ్. అలాగే దీనికి ఎకో టూరిజం లాగా, టెంపుల్ టూరిజం లాగా కూడా డెవలప్ చేయమన్నారు. అంటే మన తీసే సినిమాల్లో మన తెలుగు కల్చర్ని, మన పర్టికులర్లీ మన భాషని, మన కల్చర్ని అది క్లియర్గా రిఫ్లెక్ట్ అయ్యేలాగా సినిమాలు తీయమని ఆయన ఉద్దేశం ఉండొచ్చు. డెఫినెట్లీ ఇది ఒక వెరీ గుడ్ మూవ్ అని నేను ఫీల్ అవుతున్నాను. ప్రభుత్వం సహకరిస్తే అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. అదే సమయంలో 2 చేతులు కలిస్తేనే చప్పట్లంటోంది ప్రభుత్వం. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ లో హీరో హీరోయిన్లు పాల్గొనాలని ప్రతిపాదించారు రేవంత్ రెడ్డి. టికెట్ల ధరలపై విధించే సెస్ ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం వినియోగిస్తామన్నారు. సినిమా ర్యాలీలు నిషిద్ధమని చెప్పేశారు. సెలబ్రిటీలు ఏ ఈవెంట్ నిర్వహించినా పర్మిషన్ తీసుకోవాలని, పోలీసులు సహకరిస్తామంటేనే ప్రోగ్రాం నిర్వహించుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించారు. ఒక హెల్తీ అట్మాస్ఫియర్ తీసుకొద్దాం. రాబోయేది పండగ సీజన్. సినిమా ఇండస్ట్రీలో మనం సంవత్సరానికి ఒక 200-250 సినిమాలు వస్తే ఒక 10-15-20 సినిమాలు గట్టిగా ఆడుతున్నాయి. ఇది యాక్చువల్లీ విచారకరం. సో ఇండస్ట్రీ బాగుండాలంటే ఇంకా దానికి హెల్తీగా ఫైనాన్షియల్ ఎటువంటి మనం ఇండస్ట్రీకి బ్రీతింగ్ ఇవ్వగలుగుతాం, సపోర్ట్ ఇవ్వగలుగుతాం ఆలోచిద్దాం. మన గవర్నమెంట్ మనకి ఇంత సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళ సపోర్ట్ తీసుకుని ముందుకెళ్దాం. ఇప్పుడున్న హీరోలంతా తన ముందు ఎదిగిన వారేనన్న రేవంత్ ఎవరో తన పేరు మర్చిపోతే ఎందుకు ఫీల్ అవుతారని పరిశ్రమ పెద్దల దగ్గర ప్రస్తావించారు. అలాంటి ప్రచారాన్ని ఇండస్ట్రీ పెద్దలు ఖండించకపోవడాన్ని ప్రశ్నించారు. దీంతో టాలీవుడ్ పెద్దలు కాస్త సంకటంలో పడ్డా
ఇండస్ట్రీకి అన్ని విధాలా సహకరిస్తామన్న హామీతో సంతృప్తి చెందారు. ఆల్ ఈజ్ వెల్, అంతా ఓ పట్టుపడితే టాలీవుడ్ ఇక టాప్ లెవెల్.